వాక్యాన్ని శరీరానికి తీసుకోలేదు. రెండో మారు ఏం తీసుకున్నాడు? రెండో మారు అతను ఆహారముగా, అంటే దేవుని పని దగ్గరకు వెళ్ళాలి, దేవుని యొక్క పర్వతం దగ్గరకు వెళ్ళాలి. నేను ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి అని ఒక ఆహారమును ఏలియా భుజించి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఆహారము ఏలియా భుజించాడు. ఎందుకు ఇలా అవసరం? దేవుని కోసం ఏదో ఒకటి మన వంతుగా చెయ్యాలి, మన వంతుగా చెయ్యాలి. మరి నీకుందా మంట? మరి నీకుందా తపన? ఆ తపనే ఏలియాను 40 రోజులు, ఎక్కడ మంచినీళ్ళల్లా, ఎక్కడ భోజనం వల్ల, ఎక్కడ దాహం వల్ల, ఎక్కడ నిద్రల్లో వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈరోజు దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ తపన కలిగి ఉన్నావు ఎంత దినాల్లో? చాలా మంది చరిత్రలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి చరిత్ర కేవలం 3 అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆయన పేరు ఏలియా అని బైబిల్ చెబుతుంది. చెప్పగలరా ఆయన పేరేంటి? అందరూ అనండి, బిగ్గరగా చెప్పండి. ఓ, ఆ పేరులోనే గొప్ప అభిషేకం. ఎవరు ఏలియా? తిష్బీయుడు. ఎక్కడ పెరిగాడు తెలియదు, ఎక్కడ పుట్టాడు ఏంటో ఈయన కుటుంబ చరిత్ర బైబిల్ ఎక్కువగా ఇవ్వలే. కానీ దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి ఆహాబు, దేవుని పనిని నాశనం చేస్తున్నటువంటి తన భార్య అయిన యెజెబెలు, వీరిద్దరూ దేవుని యొక్క సేవకులని, ప్రవక్తలని చంపుతుండగా దేవుని కొరకు కట్టబడిన బలిపీఠాలను కూల్చేస్తున్నటువంటి సమయంలో దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎవరు నిలబడతారని దేవుడు చూస్తున్న క్షణాన నేనున్నాను నీ కొరకు వాడుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైన సేవకుడు, మంట కలిగిన ప్రవక్త ఏలియా. ప్రవక్తలను భయపరుస్తున్నాడు, ప్రవక్తల్ని గజిబిచ్చేస్తున్నాడు ఆహాబు. దేవుని సేవకుల్ని చంపేస్తుంది యెజెబెలు, ఆహాబు భార్య. అటువంటి తరుణంలో ఆహాబుకి సవాలు విసురుతూ నిలబడ్డాడు ఏలియా. నిలబడి ఆహాబు సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు, ఆహాబు సైన్యాన్ని వణికించాడు, ఆ దేశ ఆర్థిక పరిస్థితులను కూడా తల్లకిందులు చేసేశాడు. ఆ దేశ తలసరి ఆదాయం ఏలియా చేతుల్లో నడిచింది. కురువు అంటే కురిసింది వర్షం, ఆగు అంటే ఆగింది. వర్షాలు లేక, పంటలు లేక దేశ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోయాయి ఆ దేశంలో. ఆహాబు భార్యకు కోపం వచ్చింది, ఆహాబుకి కోపం వచ్చింది. కానీ ఆహాబు ఏమి చేయలేకపోయాడు. కానీ ఆహాబు భార్య మాత్రం ఇతను చంపడానికి ఒక ప్రణాళికను రూపొందించి ఏలియాకు కబురు పెట్టింది. ఏలియా, నేను చంపేస్తాను చూసుకో అని ఒక దూత చేత కబురు పంపితే, దేశాన్ని గడగడలాడించినటువంటి ఏలియా, ఆహాబును యెజెబెలును వణికించినటువంటి ఏలియా, రాజులు సైతం, శత్రువులు సైతం ఏలియా పేరు చెబితే భయపడినటువంటి ఏలియా, ఒక అమ్మాయి వార్నింగ్ ఇస్తే భయపడ్డాడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ వార్నింగ్ ఇస్తే నిన్ను చంపేస్తానని వణికిపోయాడు. నేను చాలాసార్లు ఈ లేఖనం చదివాను. సృష్టిని శాసించినటువంటి ప్రార్థనా యోధుడు, సృష్టిని కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ప్రార్థన పరుడు, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వార్నింగ్కి భయపడ్డాడా? భయపడి వెళ్ళిపోయి ఓ వృక్షము కింద కూర్చొని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు.
అయ్యా, యెజబెలు నన్ను చంపేస్తానంటుంది, నేను బ్రతకటం కంటే ఇక్కడ చనిపోవటం నయం కదా, ఆమె చేతిలో చనిపోయే కంటే అని ఒక్కడే ఆ మనేద పడుతూ దిగులుతో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఆ చెట్టు కింద కూర్చొని పండుకున్నాడు. ఆయన దగ్గరకు యెహోవా దూత వచ్చి, ఏలియా ఏలియా గడప్ లే అని చెప్పేసరికి లేచి చూస్తే ఏలియా ఎదురు దేవుని దూత ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా, ఏంటి ఇలా కూర్చున్నావు? ఏలేంట బాధపడుతున్నావు? జరిగిన సంఘటన అంతా దేవదూతతో ముచ్చటించాడు. అప్పుడు దేవదూత ఏం చేసిందో చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి అతనిని ఏం చేసి, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డది ముట్టి కాదు కొట్టి అని ఉంటుంది. హల్లెలూయా. దేవదూత అతన్ని కొట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. హల్లెలూయానండి. ఏలియా నా వైపు చూడాలి. ఓ ఏలియా, లేచి భోజనం చేయి. అక్కడే ఉన్నాడు. అప్పటి వరకు ఏమీ లేదు ఆయన దగ్గర. చూస్తే అక్కడ ఒక అప్పము, రొట్టె, ఒక నీళ్ళ బుడ్డి ఏలియా ప్రక్కన పెట్టడం జరిగింది. ఎవరు తెచ్చారు ఈ అప్పము? ఎవరు తెచ్చారు ఈ నీళ్ళ బుడ్డి అంటే ఆ దేవుని దూతే పరలోకము నుండి తీసుకొచ్చాడు. చెప్పండి చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? దేవుని దూత. ఆయన తెచ్చిన తరువాత ఆ అప్పమును చదువునా చూచినంతలో అతని తల వద్ద నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి ఒకటి కనబడెను. గనుక అతడు భోజనము చేసి మరలా పండుకున్నాడు. ఆ వైపు చూడండి. ఒక అప్పం ఉంది, ఒక నీళ్ళ బుడ్డి ఉన్నది. నువ్వు భోజనం చేయని దేవదూత చెప్పగానే ఆ దేవదూత చెప్పినట్లుగా భోజనం చేశాడు. చేసి ఆ దేవదూత వెళ్ళిపోయాడు అనుకున్నాడు. మళ్ళీ పరుడుకున్నాడు. మళ్ళీ కొట్టాడు దేవదూత. కొట్టి అంటున్న మాట ఏంటి? అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, నా వైపు మీరు సరిగా చూడాలి, రెండవ మారు మళ్ళీ వచ్చాడు. అతనిని మరలా ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పగా అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేశాను. గట్టిగా హల్లెలూయానండి. నా వైపే చూడాలి, మీరు ఎటు చూడొద్దు. చైర్స్ లో కూర్చున్న వారు కూడా మొదటగా కొట్టి లేపినప్పుడు రొట్టెను నీళ్ళ బుడ్డిని దేవదూత ఇచ్చాడు. అది తిన్నాడు, మరల పరుండుకున్నాడు. కానీ రెండవసారి కొట్టి లేపినప్పుడు దేవదూత రొట్టెను నీళ్లను తీసుకురాలే. కానీ రెండో మారు ఆయన భోజనము చేశాడు. మొదటిసారి మాత్రం రొట్టెను తీసుకొచ్చాడు దేవదూత, మొదటిసారి నీళ్ళ బుడ్డిని తీసుకొచ్చాడు.
ఒకటే అప్పము, ఒకటే రొట్టె తిన్నాడు, నీళ్ళు తాగేశాడు, కంప్లీట్గా అయిపోయింది, పరుండుకున్నాడు. కానీ మరలా దేవునితో వచ్చి ఏలియాతో అంటున్నాడు, లే, నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది ఏలియా, నువ్వు భోజనము చేసి బయలుదేరు అన్నాడు. మొదటగా చూసినప్పుడు, రాయబడినప్పుడు అప్పము నీళ్లు తెచ్చినట్లుగా మనకు కనబడుతుంది, కనిపించినట్లుగా. కానీ రెండో మారు మాత్రం ఆ భోజనం చేయడానికి నిలబడినప్పుడు, సిద్ధపడినప్పుడు అప్పము కానీ నీళ్లు కానీ అక్కడ లేవు. కానీ ఆయన భోజనము చేసి 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రయాణం చేశాడు. మొదటిసారి అంటే దేవుని దూత తీసుకొచ్చాడు, భోజనం ఇచ్చాడు, ఆహారాన్ని అందించాడు, తిన్నాడు. కానీ మరి రెండవ మారు దేవదూత తేలేదు కదా. మరి దేవదూత తేకుండా ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? భుజించడానికి, తినడానికి అక్కడ లేదు. అయితే ఈయన తీసుకున్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన కలిగి ఉన్న ఆహారం ఏమిటి? ఈయన పొందుకున్న ఆకలేంటి? ఈయన కలిగి ఉన్న ఆకలేంటి? ఏ ఆకలిని తీర్చుకుంటే, ఏ ఆహారాన్ని ఆయన తీసుకుంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన వెళ్ళగలిగాడు? 1 కాదు, 2 కాదు, లేకపోతే 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులకు భోజనం లేకుండా నడిచాడట. కారణం ఆయన రెండవ మారు తీసుకున్న ఆహారం. ఏమిటి ఆయన ఆకలి? ఏమిటి ఆయనను నడిపించిన ఆకలి? ఏమిటి ఆయనను ఆ హోరేబు పర్వతం వద్దకు తీసుకొని వెళ్ళిన ఆహారం? ఏమిటి ఆయన ఆకలి? ఏమిటి ఆయన ఆహారం? అంటే శారీరకమైన ఆహారం కాదు ఏలియా తీసుకున్నది. భౌతిక సంబంధమైన ఆహారాన్ని శరీరానికి తీసుకోలేదు. రెండవ మారు ఏం తీసుకున్నాడు? రెండవ మారు అతను ఆహారముగా అంటే దేవుని పని దగ్గరకు వెళ్ళాలి, దేవుని యొక్క పర్వతం దగ్గరకు వెళ్ళాలి, నేను ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి అనే ఒక ఆహారమును ఏలియా భుజించి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఆహారము ఏలియా భుజించాడు. ఆయన మనస్సులో ఆశ, ఆయన కలిగి ఉన్న ఆకలి, ఆయన కలిగి ఉన్న తపన ఏంటంటే నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన తీసుకున్న ఆహారం చూసావా? ఆహారం 40 రోజులు ఆయన్ని నడిపించింది. దేవుని పని కోసం తపన కలిగిన వాడు, దేవుని పనిని చేయాలని ఆహారం కలిగిన వాడు, దేవుని పని కొరకు నడవాలని ఆకలి కలిగిన వాడు ఏలియా 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. బిడ్డ, ఆయన భౌతికమైన ఆహారం తీసుకోలే, శారీరకమైన ఆహారం తీసుకోలే. ఆయన హృదయంలో ఉన్న మంట, ఆయన మనస్సులో కలిగినటువంటి ఆలోచన, ఆయన హృదయంలో ఉన్న మంట ఏంటంటే నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ఆ ఆకలి, ఆ ఆహారం ఆయన ఏం చేస్తుందంటే 40 దినములు నడుపుతుంది. బో రషా హల్కియా మూరా. అప్పుడప్పుడు మీరు కూడా ఏదైనా ఒక పని మీద ఉన్నప్పుడు ఆకలి మర్చిపోతారు. మీ మమ్మీ లేక మీ డాడీ పిలుస్తారు, రే వచ్చి భోంచేయి, చాలా టైం అయిపోయింది అంటాడు. అన్నప్పుడు నువ్వు అంటావు, ఆగు ఈ కొంచెం పని ముగించుకొని వచ్చేస్తా. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది, కానీ వస్తాలే. ఇప్పుడు నేను ఆకలి మీద లేను, మరి దేని మీద ఉన్నావు? నేను వేరే పని మీద ఉన్నాను. హల్లెలూయా.
అంటే ఆ వ్యక్తి ఆకలి, ఆ వ్యక్తి ఆహారం, ఆ వ్యక్తి భోజనం, ఆ పనిని కంప్లీట్ చేయాలి, ఆ పనిని ముగించాలని తపన. అందుకోసమే మనం సమయం దాటిపోతున్నా, సమయం ముందుకెళ్ళిపోతున్నా ఆకలి వేయదు. ఒకవేళ ఆకలి వేసిన మనం దాన్ని వదిలిపెట్టి ఏం చేస్తామంటే మనం ఏ పనిని చేయాలనుకున్నామో ఆ పని కొరకు పరిగెడతా ఉంటాం. ఏలియా ఆహారం, రెండవ మారు ఏలియా తిన్న భోజనం ఏంటంటే దేవుని కోసం నేనేదో ఒకటి చేయాలి, దేవుని కోసం నేనేదో ఒకటి జరిగించాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా ఒక పనిలో పడి అది జరిగించే వరకు నేను అన్నం తిన్నబ్బా, మరి ఆ జరిగించే వరకు నేను అక్కడి వరకు ఎవరు నడుపుతారు అంటే, ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ మనస్సులో ఉన్న ఆశ, నీ మనస్సులో ఉన్న కోరిక, నీ మనస్సులో ఉన్న ఆలోచన నెరవేరే వరకు ఆ ఆలోచన నిన్ను ఆకలి తప్పులు మార్పి నీ పని కొరకు పరిగెత్తిస్తూ ఉంటది. 40 దినాలు ఏలియా ఆహారం లేకుండా నడవడానికి ఏలియాలో ఉన్న దేవుని కొరకు పనిచేయలో ఒక మంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి నీ మంట ఏంటి? నీ ఆకలి ఏంటి? నీ భోజనం ఏంటి? లోకములో ఉన్న వాటిని సంపాదించాలన్నా, లోకములో ఉన్న వాటిని పొందుకోవాలన్నా, లోకములో ఒక పేరు ప్రఖ్యాతులు అనుభవించాలనే ఒక ఆకలితో ఆహారముతో నడుస్తున్నావా? కొంతమంది చూడండి నిరాహార దీక్షలు చేస్తారు. దేని కొరకు అంటే అది సాధించే వరకు నేను నిరాహార దీక్ష తిన్నంటారు. అది పొందుకునే వరకు నేను ఆకలి వేసిన తినను, దాని దగ్గరకు పోనంటారు. మరి నీ ఆకలి ఏంటి? నీ ఆహారం ఏంటి? ఏలియా ఆహాబుని యెజెబెలుని అంతమొందించే వరకు దేవుని కొరకు నిలబడి దేవుని బలిపీఠాలను కట్టి దేవుని ప్రవక్తలను నాశనం చేస్తున్న వారిద్దరిని నాశనం చేసే వరకు నేను ఆగను అని ఒక మంట ఉందో చూశారు. ఆ మంట ఏలియాను ఏం చేస్తుంది తెలుసా? లాక్కొని వెళ్ళిపోతుంది. మరి నీ మంట ఏంటి? నీ ఆకలేంటి? డబ్బు సంపాదించాలన్నా, భవనాలు కట్టాలన్నా, బంగారము సంపాదించాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని దేశంలో ఉన్నతమైన వాడిగా కనబడాలన్నా, అందుకోసమే కదా కొంతమంది పరిగెడుతున్నారు. అందుకోసమే కదా కొంతమంది లోకాన్ని సంపాదించడం కోసం, లోకములో ఉన్న వాటిని పొందుకోవడం కోసం పరిగెడుతున్నారు. ఏలియా పరుగు, ఏలియా ప్రయాణం 40 రాత్రులు 40 పగలులు ఆగకుండా, బ్రేక్ లేకుండా నడిచాడు దేవుని కోసం. అంటే ఆయనలో ఎంత మంట ఉంది బిడ్డ, నీకుందా? దేవుని కోసం ఏ రోజైనా ఒక అడుగు వేయాలని ఆశ నీకు ఎప్పుడైనా వచ్చిందా? దేవుని కోసం ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలని ఎప్పుడైనా ప్రేరణ నీకు కలిగిందా? ఎప్పుడైనా నీ జీవితంలో ఇటువంటి ఆశ నువ్వు పొందుకున్నావా? ఇటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఇటువంటి ప్రయాణం నువ్వు ఎప్పుడైనా చేసావా? కిలోమీటర్లు కిలోమీటర్లు, మైళ్ళు మైళ్ళ దూరం దేవుని కోసం ఎప్పుడైనా పరిగెత్తావా? దేవుని పని కోసం పరిగెత్తితే ఆకలి వేయదండి, దప్పిక అవదు. దేవుని పని చేసేటప్పుడు చూడండి, పిల్లలు ఒరే టైం అయింది భోజనం చేయండి అంటే వాళ్ళు అంటారు, డాడీ ఈ కొంచెం ముగించుకుని మేము భోజనం చేస్తాం. నాన్న ఇక సరిపోతుందని వచ్చేయండి, మీరు భోజనం చేయండి, టైం అయిపోయిందని మమ్మీ కేకేస్తుంటే, మమ్మీ ఈ కొద్దిగా పూర్తి చేసుకుంటే అయిపోద్ది. అప్పటికి రాత్రి ఎంత అవుతుందో తెలుసా? 2 అయ్యుద్ది. కుటుంబాలను వదిలి, భార్య బిడ్డలను విడిచిపెట్టి, చిన్న చిన్న పిల్లల్ని గదిలో ఇంటిలో విడిచిపెట్టి, ఎందుకండి కిలోమీటర్లు కిలోమీటర్ల దూరం పిల్లలు వెళ్తున్నారంటే వారు కలిగి ఉన్న ఆహారం, ఆకలి, వారు కలిగి ఉన్న భోజనం ఏంటి తెలుసా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా. దావీదు ఒక ఆకలి కలిగి ఉండేవాడు. ఎప్పుడు
ఏమిటి ఆకలి అంటే, నేను నీ మందిరములో ఉండాలని ఆకలి. అయ్యా, నీ మందిరములో నేను చిరకాలం ఉండాల. ఆయనకొక ఆకలి, ఆయనకొక తపన, ఆయనకు అదే ఆహారం. దావీదు, నువ్వు కలిగి ఉన్న ఆహారం ఏంటో చెప్పవయ్యా అంటే దావీదు అంటాడు, యెహోవా మందిరములో చిరకాలం నేను ఉండాలి, ఇంతకంటే నాకేమీ లేదు. దావీదుకు తినాలంటే భోజనం ఉంది, దావీదుకు విశ్రాంతి తీసుకోవాలంటే మంచి మంచి భవనాలు ఉన్నాయి. కానీ దావీదు అంటాడా, నీ మందిరంలో నేను గడపాలా. మంచం మీద పండుకున్నాడు దావీదు. ఇప్పటి వరకు ఆ గొర్రెలు కాసుకుంటూ చాలా కష్టాలు పడ్డవురా బిడా, నన్ను ఎంతగానో ప్రేమించావు కాబట్టి నిన్ను రాజును చేశాను, ఇప్పుడైనా మంచం మీద పడుకో అంటే దావీదు అంటాడు, నేను పడుకోనయ్యా. నీ కొరకు ఒక మంచి మందిరం కట్టాలి. దావీదు అంటాడండి, దేవుని మందసం ఇశ్రాయేలీలు దగ్గర నుంచి ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతే మందసమట ఊరి బయట ఉన్నదట. దావీదుకు నిద్ర పట్టట్లా, నేను పడుకోలేనయ్యా. ఏం దావీదు, ఎందుకు హాయిగా రాజువి పడుకో. లేదయ్యా, నీ మందసం బయట ఉందయ్యా, నీ మందసం ఊరి బయట ఉందయ్యా, నేను ఎట్లా పడుకునేనయ్యా. దావీదు, నీ ఆకలి ఏంటి? నీకోసం ఒక మంచి మందిరం కట్టాలయ్యా. ఎప్పుడన్నా ఇటువంటి ఆకలి కలిగి ఉన్నావా? ఇటువంటి భోజనం ఎప్పుడైనా చేసావా? ఇటువంటి తపన నీ హృదయంలో ఎప్పుడైనా ఉందా? లేదా? అది సంపాదించాలి, ఇది కట్టాలి, అది కట్టాలి. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకున్న శ్రద్ధ మందిరం పని దగ్గర తీసుకున్నావా? నీ ఇంటి నిర్మాణం కోసం నువ్వు ఆలోచించిన ఆలోచనలు, ఊహలు, రచనలు ఎప్పుడైనా దేవుని మందిరం కోసం చేసావా? దావీదు పడుకొని కింద, నా ప్రభువుకి ఎట్ట మందిరం కట్టాలి, ఎట్ట కట్టాలి, ఎట్ట కట్టాలి, ఎట్ట కట్టాలి, ఎట్ట కట్టాలి, ఎట్ట కట్టాలి, కిటికీ ఇటు పెట్టాలా, ద్వారబంధం ఇటు పెట్టాలా, ఆ ద్వారబంధాన్ని ఇక్కడ కాదు ఎక్కడి నుంచో తీసుకురావాలా, దాన్ని ఎవరు వాడని కలప వాడాలా, ఎవరు చెక్కని శిల్పకారులు తీసుకొచ్చి చెక్కించాలా. తన కోసం కాదు, ఆయన ఆకలి, ఆయన ఆహారం ఏంటంటే దేవుడే. దావీదు అంటాడు, నా పెదవులతో నిన్ను నేను స్తుతించాలని నాకు ఆశ, నా కాళ్ళతో నీకు నాట్యం చేయాలని ఆశ ఉన్నాయి, నా చేతులతో నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధించాలని నాకు ఆశ ఉన్నాయి. ఎప్పుడన్నా ఇటువంటి ఆహారం కలిగి నడిచావా? ఎప్పుడన్నా ఇటువంటి ఆకలి నీకు వేసిందా? ఎప్పుడన్నా ఇటువంటి ఆకలి కొన్నావా? లేదా? వచ్చే జీతంతో ఏం చేద్దాం, వచ్చే సంపాదనతో ఎలా ఖర్చు పెడదాం, వచ్చే డబ్బుతో ఇల్లు ఎలా కడదాం. నువ్వు కట్టుకో కాదంటేలే, నువ్వు బంగారం కొనుక్కో కాదనడములే, దేవుడే ఇచ్చేది. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుని కొరకు ఆకలి కొని ఉండాలి. నువ్వు భుజించాలా ఆయన పనిని, ఆయన పని కొరకు వెళ్ళాలని ఆశ నీలో ఒక ఆకలిగా మారిపోవాలి. యేసుప్రభు వారు ఒకరోజు శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ రాయి ఉంది, పెద్ద కిలోమీటర్ల బండ రోడ్ల మీద పెడతారుగా, రాయి కాడ అలిసిపోయి కూర్చున్నాడు. యేసయ్యా, ఏంటి అలిసిపోయి కూర్చున్నారు, ఆకలేస్తుందా? అవును. పట్నంలోకి లేదు, తీసుకువెళ్తున్నావు. ఏయ్, నువ్వు వెళ్ళరా అన్నాడు. వాడు అక్కడ కాదు, అందరూ వెళ్ళండి అన్నాడు. మీరందరూ వెళ్ళండి. మరి నువ్వు ఇక్కడ ఒక్కడే ఎలా ఉంటావు? నేను నడవలేను, నాకు ఆకలేస్తుంది. అయ్యో, అవునా? అయితే ఓ పని చేస్తావు, నువ్వు ఇక్కడే కూర్చో, మేము వెళ్ళి వస్తాం. యేసు ప్రభువులు అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారు పట్టణంలో. ఆయన
కూర్చుని ఆ బావి వైపు చూస్తున్నాడు. ఆ బావి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? పాపం చేసే అమ్మాయి, వ్యభిచరించే అమ్మాయి, భర్తలను మార్చుతూ పాపం చేస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర. అప్పటికి 5 భర్తలను ఆవిడ మెయింటైన్ చేస్తుంది. అలాంటి వ్యక్తులు పరలోకంలోకి వెళ్ళలేరు. అలాంటి పాపం చేసేవారు నరకానికి వెళతారు. అయితే ఆ అమ్మాయిని నరకము నుండి పరలోకానికి తీసుకురావాలని యేసయ్య ఏం చేశాడంటే, ఆడ కూర్చొని యేసయ్య రాగాని వెళ్ళి మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మా, రోజు వస్తావా నాన్న ఇక్కడికి? రోజు వస్తానండి. రోజు తీసుకెళ్తావా? రోజు తీసుకెళ్లాల్సిందేనండి. ఓ పంచే, నువ్వు రోజు రాకుండా, ఎప్పుడు దాహం అవ్వకుండా నేను నీకు ఒక నీళ్ళు ఇస్తాను, తాగుతావా? ఆమంది, ఇవ్వయ్యా, ఇవ్వు. అవి ఎట్లా ఉంటాయి? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దాహము కొనడు. అవునా? అవును. అయితే ఇవి నాకు ఇవ్వు. అవి నీకు నేను ఇవ్వాలంటే నీ భర్తలను పిలుచుకురాపో అన్నాడు. నాకు భర్తలు ఉన్నారన్న సంగతి నీకెలా తెలుసు? ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, నీకు మొత్తం 5 మంది పెనిమిటిలు ఉన్నారు. వెంటనే మాట్లాడుచున్నవాడు ప్రవక్త ఆత్మ కలిగిన వాడని, దేవుని కుమారుడని, యేసు క్రీస్తుని గ్రహించి ఆ అమ్మాయి ఆయన పాదముల దగ్గర బిందెను, ఆ పాత్రను, ఆ కుండను విడిచి గ్రామంలోకి పరిగెత్తింది. హల్లెలూయా. గ్రామంలోకి వెళ్ళి అందరితో చెబుతుంది, నేను పాపము చేసి లోకాన్ని మోసం చేశాను, నేను చేసినవని నాకు చెప్పిన వాడు నాకు కనపడ్డాడు, రండి. ఈ వెళ్ళి గ్రామంలో చెబుతుంది. వీళ్ళు బావి దగ్గర కూర్చుంటే వాళ్ళు రొట్టెలు, కేకు అవన్నీ పట్టుకుని వచ్చారు, పప్పుండలు అన్నీ తీసుకుని వచ్చారు. యేసయ్యా, ఇదిగోండి భోజనం అంటే. తినేసి అన్నాడు. తినేసావా? మేము దేకుండా నీకెవరు తెచ్చారు? అయిపోయింది నా భోజనం. ఏమిటి నీ భోజనం? యోహాను సువార్త. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. 4వ అధ్యాయము 32 నుంచి 39 మధ్యలో ఉంటుంది. లాస్ట్ లో అంటాడు ఈ మాట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్న ఆహారం, తండ్రి అయిన దేవుడు, కదలకండి, తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశముతో యేసుని లోకానికి పంపాడో ఆ ఉద్దేశమును నెరవేర్చటమే యేసుక్రీస్తు ప్రభు ఆకలి. ఏలియా ఆహారం, ఆయన ఆకలి, ఆయన తీసుకున్న భోజనం ఏంటంటే, తండ్రి ఎందుకు ఏలియాని భూమి మీదకు పంపాడో ఆ పనిని జరిగించడమే ఆయన భోజనం, ఆయన ఆహారం అయి ఉన్నది. అందుకోసమే 40 రాత్రులు 40 పగలలు ప్రయాణం చేశాడు. దేవుని కోసం నడిచేవాడు ఆకలి కొనలేడు. దేవుని కోసం పిలువబడిన వాడు ఆకలి వేరు. దేవుని కోసం పని చేసేవాడు ఆకలి వేరు. ఆత్మలు రక్షించాలని నశించిపోతున్న వ్యక్తులను, పాప శాపంలో ఉన్న వ్యక్తులను దేవుని వద్దకు నడిపించాలనేది నిజమైన ఆహారం. యేసయ్య అన్నాడు, తినేసావా? నీకెవరు తెచ్చారు యేసయ్యా? అయితే తినేసా. ఏమిటి? నశించిపోతున్న వ్యక్తులను రక్షించడమే నా ఆకలి, బ్రతికించడమే నా ఆకలి, వారందరినీ పరలోక రాజ్యానికి నడిపించడమే నా ఆకలి. మరి నీ ఆకలి ఏంటి? నీ ఆహారం దేన్ని కోరుకుంటుంది?
నీ ఆహారం ఏమవ్వాలో తెలుసా? పరలోకం అవ్వాలి. నీ ప్రయాణం నీ గురి ఏమవ్వాలో తెలుసా? పరలోకం. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వచ్చావు చర్చికి? ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఎందుకు యేసుని రక్షకుడిగా స్వీకరించావు అని అడిగితే నువ్వు చెప్పాల్సిందంటే, నేను పరలోకం వెళ్ళడానికి యేసయ్య దగ్గరకు వచ్చానని చెప్పాలి. ఈరోజు నీతో చెబుతున్నాడు, యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆకలి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. నీకు నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే, నిజంగా నువ్వు దేవుని కొరకు పనిచేసి పిలువబడిన వ్యక్తివైతే, సారపాకి ఈ పాటికి ఎప్పుడో అంత కదలాల. యేసయ్య ఆశ, యేసయ్య ఆకలి, యేసయ్య తపన ఏంటంటే మన కోసం తన ప్రాణాన్ని పెట్టాలని. ఆ ఒక్క ఆహారం ఉంది చూడు, ఆకలి ఉంది చూడు, తపన ఉంది చూడు. యేసయ్య ఏం చేసిందో తెలుసా? 33.5 సంవత్సరాలు నడిపించింది ఈ భూమి మీద. ఏలియా 40 రాత్రులు 40 పగలు నడిస్తే యేసయ్య 33.5 సంవత్సరాలు ఇదే మంట కలిగి, ఇదే ఆహారం కలిగి, ఇదే ఆకలి కలిగి నడిచాడు. ఈరోజు నేను అడుగుతున్నాడు యేసయ్య, ఏలియా కలిగి ఉన్న ఆకలి దేవుని కోసం నిలబడాలని. ఆయన్ని ఆగనివ్వలా, ఆయన కూర్చొనివ్వలా, ఆయన పరుండుకొనివ్వలా, ఆయనకి నిద్ర రానివ్వట్లా. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే, నిజంగా నువ్వు క్రీస్తు రక్తములో కడగబడితే, నిజంగా నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే ఈ ఆకలి కలిగి ఉండాలి. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. నా బలాన్ని దేవుని కోసం ఇవ్వాలి, నా ధనాన్ని దేవుని కోసం ఇవ్వాలి, నా జ్ఞానమును దేవుని కోసం ఇవ్వాలి, నా తలాంతులు దేవుని కోసం ఇవ్వాలి. దేవుని పని చేయకుండా నిద్రపోకూడదు, దేవుని మాట చెప్పకుండా భోజనం చేయకూడదు. భోజనం చేశావు అంటే దేవుని మాట, దేవుని పని చేసి ఉండాలి. ఈరోజు దేవుని నేను అడుగుతున్నాడు, నువ్వే ఆకలి కొన్నావు. ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు నడవడానికి ఆగకుండా కారణం దేవుని మంట. నీలో నిజంగా దేవుని మంట ఉంటే, నీలో నిజంగా దేవుని ఆకలి ఉంటే, నీలో నిజంగా దేవుని కొరకు పని చేయాలని ఒక తపన నీలో ఉంటే, నువ్వు కూర్చోవు ఖాళీగా. ఈ ఒక్క మందిరంతో ఆగదు ఇక్కడ పరిచర్య. ఇలాంటి మందిరాలు సంవత్సరానికి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ నీకు ఆ తపన లేదు, ఆ ఆహారం నీకు లేదు, ఆ ఆకలి బాధ లేదు, ఆ ఆకలి మంట నీకు లేదు. నీకున్న ఆకలి మంట ఏంటంటే, ఈ సంవత్సరం ఒక ఇల్లు కట్టాను, వచ్చే సంవత్సరం ఇంకొక ఇల్లు కట్టాలి. ఈ సంవత్సరం బంగారం కొద్ది కొన్నాను, వచ్చే సంవత్సరం మరి కొద్ది కొనాలి, ఇంకో 4 కాసులు కొనాలి. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? సచ్చావు అనుకో, ఎక్కడ వేస్తారు దాన్ని? నీ మీద కూడా వేయరు, నీ మీద కూడా వేయరు. పోనీ సచ్చిన తర్వాత మా ఆవిడ కొనుక్కుంది ప్రేమతో అని మీ ఆయన తీసుకొచ్చి నీ మీద పెడతాడా? పెట్టడు. వాడు ఏడ్చుకుంటూ కూడా ఏళ్ళకి రాకపోయిన సబ్బు రాసో ఇంకొకటి రాసో లాగుతాడు దాన్ని. మళ్ళీ వాడు ఏం చెప్తాడు తెలుసా? ఎలా వచ్చిందో అలాగే పంపాలా, ఎలా వచ్చిందో అలాగే పంపాలా అంటాడు. నువ్వు తెచ్చిన బంగారం, సంపాదించిన బంగారం, కష్టపడ్డావు, ఏమైంది? రోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఏలియా నాకు ఆశ్చర్యం, చాలా సంవత్సరాల నుంచి దేవుడిని అడిగిన ఈ మాట. 40 days ఒక రొట్టె, ఒక బాటిల్ వాటర్ దగ్గర ఎలా నడిచాడయ్యా? అయితే ఈ రొట్టె కాదు, ఆయన ఏదో తిన్నాడు. ఏం తిన్నాడు? ఏంటంటే ఆయన లోపలికి ఏమి వెళ్ళిందంటే, ఔషధంలా, పెట్రోల్లా దేవుని కోసం పని చేయాలని ఒక మంట. విజయవాడలో పరిచర్య, ఖమ్మంలో పరిచర్య, హైదరాబాద్లో పరిచర్య, మరొక చోట పరిచర్య.
మీటింగ్స్, రకరకాల ప్రాంతాల్లో సువార్త. ఎందుకు మాకు ఇవన్నీ? ఏమొస్తుంది మాకు ఇవన్నీ? మేము కలిగి ఉన్న ఆహారం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. మరి నువ్వేం కలిగి ఉన్నావు? నీ దైవజనులు పరిగెడుతుంటే, నీ దైవ సేవకులు పరిగెడుతుంటే నిద్రాహారాలు మాని ఇంట్లో కూర్చున్నావా? అందుకొరకేనా నిన్ను రక్షించింది దేవుడు? అందుకొరకేనా నిన్ను పాపము నుంచి విమోచించింది దేవుడు? నేను వెళ్ళలేకపోయినా నా సేవకుడు వెళ్తున్నాడు, నేనేదో ఒకటి చేయాలి. నేను చెయ్యలేని పని నా దైవజనురాలు చేస్తున్నారు, నేనేదో ఒకటి చేయాలని ఇప్పుడు తపన, ఆకలి, ఆహారం కలిగి ఉన్నావా? యేసయ్యా రా ప్రభువా, మేము రొట్టెలు తెచ్చాం ప్రభువా, తినండి అంటే ఇప్పుడే భోజనం చేసేసానయ్యా. నీకెవరు తెచ్చారంటే నా తండ్రి చిత్తమును జరిగించడం నాకు ఆహారమైనది. నిన్ను రక్షించిన ఉద్దేశం, నిన్ను పాపము నుంచి విమోచించిన ఉద్దేశం ఏంటంటే నువ్వు అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి, నువ్వు అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాలి, నువ్వు అనేక మందిని ప్రభు వద్దకు ఏం చేయాలి? తీసుకురా. ఆ మంట నీలో ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంది. ఆగు. డబ్బు సంపాదించాలి, పలానా చోటకి వెళితే రోజుకి గంటకి 10,000 ఇస్తారట. ఆ పనికి వెళ్తుంటే అది ఎంత దూరం మీరు వెళ్ళిపోతాం. ఎందుకని? డబ్బులు వస్తాయి దానికోసం. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే, దేవుని కొరకు వెళ్ళాలని ఆహారం కలిగి నువ్వు ఉంటే, ఆకలి కలిగి ఉంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లైన పని కొరకు వెళ్ళిపోతాం. రోజు సైకిల్ వేసుకుని తిరిగేవాడు నేను. ఇవాళ కారులో తిప్పుతున్నాడు కానీ దేవుడు సైకిల్లో తిరుగుడు తిరిగేవాడు. ముఖానికి కచ్చిఫ్ కట్టేవాడిని. ఆ రోడ్లు, ఊరు బయట రోడ్ల మీద పంపులు ఉంటాయి, పక్కన కొట్టుడు పంపులు ఉంటాయి ఊరు బయట. ఆ పంపుల కాడికి వెళ్ళి నీళ్ళు తాగేసి ఆ కచ్చిఫ్ని తడుపుకొని మొహానికి ఇట్ట కట్టుకుని కళ్ళే కనపడతాయి, ఇంకేం కనపడకూడదు. ఎందుకంటే ఎండ. తొక్కుతా ఉండేవాడిని దేవుని కోసం వెళ్ళిపోయాడు. వరి పొలాల్లో నాటేసేవారికి, పత్తి పొలాల్లో పత్తి తీసేవారికి, శనగ చేల్లో శనగ బీకేవారికి వాళ్ళు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ క్యారేజీల ఆడ కూర్చొని వారికి స్వార్థ చెప్పేవాడు. వాళ్ళనే వాళ్ళు అయ్యా ఏ ఊరయ్య గారు భలే చెప్పారు, రాత్రికి మా ఇంట్లో కూడుకుంది రారాదంటే ఇక అక్కడే కూర్చొని వాళ్ళతో శనక్కాయలు పీక్కొని సాయంత్రం 5 దాకా ఉండి వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కృతజ్ఞత కూడుకో, స్తుతి కూడుకో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ పాస్టర్ గారు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యగారు ఈ అయ్యగారు కొత్తగా వచ్చాడు, ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఉందంటే. అన్న ఏ ఊరు అన్నా? పలానా ఊరు అన్నా. ఉండండి, మా చర్చిలో వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన ఉందంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే ప్రార్థనలో వాక్యం చెప్పి రాత్రి 12-1 గంటకి వాళ్ళు ప్రార్థన అయిపోయాక ఇంత భోజనం పెడితే తిని వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే జేబులో పెట్టుకొని బైబిల్లో పెట్టుకొని నేను ఇప్పుడు వెళ్తూ ఏదైనా తీసుకొని వెళ్ళాలా. రాత్రి బైపాస్ రోడ్లో 10 11 12 కూడా ఇడ్లీలు ఉంటే, సాంబార్ ప్యాకెట్ ఉంటే కొనుక్కొని ఇంటికి తీసుకొని నేను వెళ్ళేసరికి మమ్మీ అన్నం వండుకొని ఒత్తిగా కూర్చొని ఉండేది. ఆ సాంబారుతో కలిసి మళ్ళీ భోజనం చేసి మా పిల్లలకి సరైన భోజనం పెట్టడం లేక మా పెద్ద పాప ఒకసారి మధ్యరాత్రిలో ఆకలిని ఏడుస్తుంటే రోడ్డుపై సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగా, ఊరు బయటికి వెళ్ళిపోయాను. ఎక్కడో బైపాస్ రోడ్లో ఇడ్లీ బండ్లు ఉంటే వాళ్ళు బతిమలాడుకొని ఇడ్లీలు తీసుకొచ్చి పెట్టుకొని సేవనంత కష్టంగా జరిగించాం. కొన్ని 100 కిలోమీటర్ల సైకిల్ మీద నా షర్టు, నా బనియను ఎర్రగా అయిపోయాయి. వెనకాల విడిచినప్పుడు వాష్ చేసి మమ్మీ ఆరేస్తే ఆ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ముందంతా బాగానే ఉంది, బన్నీ వెనకిందమ్మా అట్లా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే మట్టి పట్టి చెమటకు ఆనుకొని సైకిల్ తొక్కి అట్లా అయిపోయాయి. కాళ్ళు కాయలు కాసిపోయాయి. కిలోమీటర్లు రోజుకి 70
80 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని. 70 నుంచి 80. పాస్టర్ గారు మీరు ఎందుకు ఇంకా చెక్కు చెదరకుండా అలా ఉన్నారంటే 70-80 కిలోమీటర్ రోజు దొక్కినాడు ఎట్టుంటా నేను మరి 70-80 కిలోమీటర్ రోజు సైకిల్ దొక్కినాడు ఎట్టుంటాడు. అందుకనే దేవుని కోసం మంట. నిద్రపోయే వాళ్ళం కాదు. నేను దైవజనుడు. దేవుని కోసం ఏం చేద్దాం, దేవుడి కోసం ఎలా చేద్దాం, దేవుని కోసం ఎలా బ్రతుకుదాం, దేవుని కోసం ఏ ఏ పనులు చేద్దాం. సారపాకు వచ్చాక ఈ పరిచర్ని కట్టడానికి నిద్రపోయేటోళ్ళమా? ఏమయ్యా నిద్రపోయామా? మనం నిద్రపోవాలి. అడుగు అక్కడే ఉన్నాడు గోడ దగ్గర కూర్చొని. పాక ఇది పాకగా ఉన్నప్పుడు మేము కూర్చొని ప్రణాళికలు. ఏం ప్రణాళికలు తెలుసా? పెద్ద మందిరం కట్టాలా. అబ్బా అందరనే వాళ్ళు ఉగవాయా ఉప్పు లేదు కానీ ఇంట్లో. అరే నా ఇంట్లో ఉప్పు సంగతి నీకెందుగా, నేను ప్రభు పని చేస్తా. నన్ను చూసి నవ్వారు, నన్ను చూసి హేళన చేశారు. నన్ను ఏమన్నారు తెలుసా? ఓ పెద్ద పెద్ద గోతులు తీసాడు, డబ్బులు లేవట. డబ్బులు లేవు నిజంగానే. పిల్లర్లు వేయడానికి పెద్ద పెద్ద గోతులు తీస్తే వర్షం వచ్చింది తీసిన రోజు, అవి నిండిపోయినాయి. అలా అంటారు, ఆ మట్టిని ఇట్లా లాక్కుని పూడ్చుకొని పాస్టర్ గారు ఇంకేం కడతారన్న. లేదు లేదు, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నా ఆశ ఏంటంటే తెలుసా? ఒక 15-20 వేల మందితో ఇక్కడ ఆరాధన చేయాలా. నేను ప్రభువుని అడుగుతున్నాయా, నేను ఒక 15-20 వేల మందితో ఆరాధన చేసేదాకా నన్ను పిలవద్దు. హల్లెలూయా. నీ కొరకు ఏది చెయ్యాలని నువ్వు ఆశించి పంపావో. నాకు ఆయన సువార్త చెబుతున్నా, నేను సైకిల్ మీద ఇట్లా చెయ్యి ఇవ్వండి పాస్టర్ గారు, మీరు చెయ్యమ్మా ఇట్లా 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 పట్టుకుని ఇట్లా చెయ్యి చూశాడు. అబ్బో రాజయోగం. ఎవరు? జ్యోతిష్కుడు. ఓహో రాజయోగం అన్నాడు. ఏ అన్న, ఈ ఏలు పొడవు ఉంటే రాజయోగం అట, కింద ఏలు పొడవు ఉంటే రాజయోగం అట, ఇట్లా చూసి ధనము గలగలగలగలాడుతుంది అన్నాడు. గలగలాడుతుంది అట. అసలు అప్పుడు ఇవుడు చిల్లర ఎత్తనాడు అవి అన్నాడు. గలగలగల అంటున్నాయి. నేను నుంచున్న గలగల అంటే నేను కూర్చున్న గలగల అంట. ఆయన ఒక మాట అన్నాడు, రాజయోగం కానీ కుమారుడా బిడ్డ, ప్రాణయోగం, ప్రాణం పోద్దు బిడ్డ. ఏ అన్నాడు, ఆయుష్ లేదు నీకు అన్నాడు. ఎలిగినంత కాలం అలా ఎలుగుతాం, కానీ ఆయుష్ తక్కువ బిడ్డ అన్నాడు. మీరైతే ఏం చేస్తారు? నేనన్నాను, నీ చెయ్యి ఒకసారి వాళ్ళ ఎట చూసిన నీకు ఆయుష్ అసలే లేదు కాదు. ఏ అన్నాడు, నాకున్నట్టే గీత నీకు కూడా మధ్యలో ఆగిపోయింది మరి అన్న అంటే ఆడంటాడు, చిన్న ఏదో పూట కోసం అటు చెబుతాం మేము, నువ్వు అట్ట అనమాక అన్నాడు. ఎందుకు నేను అనకూడదంటే, నువ్వు అంటే జరుగుతాయి నాన్న, నువ్వు అంటే జరుగుతాయి. నేను ప్రభువుని అడిగా, నువ్వు దేని కొరకు పిలిచావో, దేని కొరకు నన్ను పిలిచావో ఆ పని జరిగించే వరకు నేను ఈ భూమి మీదే ఉంటా. దేవుని అడుగుతున్నా, ప్రభువా నీ పనిని నేను పరిపూర్తిగా చేయాలి, నీ కోసం నేను ఆత్మను రక్షించాలి. ఈ సారపాకలో 10-15 వేల మంది మందిరం కట్టాలా. ఇటువంటి మందిరాలు కొన్ని వందలు మనం స్థాపించాలా. అనేక మంది సేవకుల్ని నేను తయారు చేయాలా. రోబా షాహల్ కారా. అప్పటి వరకు మనం మంట, ఆత్మత. మీరు ఎన్నింటి పడుకుంటారు? 10ంటికి తిని పడుకుంటారు, దోమను పడుకుంటారు. మరి మేము ఎన్నింటికి పడుకుంటాం? 2. దేవుని కోసం ఊహలు, దేవుని పని కోసం రచనలు, దేవుని పని ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి ప్రణాళికలు. మా దగ్గర ఏమి లేకపోయినా ప్రణాళికలు వేస్తాం, ప్రణాళికేసి ఆయన దగ్గర పెడతాం. మా ప్రణాళిక ఇది, దీనికి కావాల్సిన డబ్బు నువ్వు ఇచ్చే. అప్లికేషన్ పెట్టాలొద్దా? జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాలొద్దా? పెట్టేస్తాను నేను ప్రతి నెల.
ఈ నెలలో ఇన్ని పనులు ఉన్నాయి, ఇది ఇంత ఖర్చు ఉంది, ఇంత అవసరతలు ఉన్నాయి, తీసేసాయి, పెట్టేస్తాం, పని మొదలు పెడతాం. హల్లెలూయా. ఆత్మల మంట. నా కోరికేంటి తెలుసా? నేను నా పని ముగించుకుని చనిపోయి ప్రభు మహిమలోకి వెళ్ళే లోపల కోట్ల మందిని దేవుని దగ్గరకు తీసుకురావాలి. లక్షలాది మందికి, కోట్లాది మందికి సువార్త చెప్పి అదే మంట మేము ఇప్పుడు పరిగెడుతున్నాం. అదే మంట. ఆ మంటే మమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తిస్తుంది. మీరు వేస్తున్నారుగా వాల్ పోస్టర్లు, నేను పడుకోవచ్చు. మీరు వేస్తున్నారు కదా వాల్, నేను పడుకోవచ్చు కదా. ఎట్లా పడుకుంటా? పడుకోను. ఎలా పడుకోబుద్ధి వేస్తుంది? ఇప్పుడు ఇక్కడ కెమెరా తీస్తున్నాడు బాబు, ఎక్కడ? స్టీరింగ్ మీద. లే, ఎక్కడున్నాడు డాడీ? మనం పలానా చోట. పోనీ నేనేం చేశానంటే ఈయన నిద్ర బాగా వస్తుందని గమనించి ఇక్కడ పెట్టి వీళ్ళని నడుపుకుంటూ చాలా దూరం తీసుకుని లేయించేవాడు. ఎందుకని? ఎక్కువసేపు నిద్రపోతాడని. మళ్ళీ లేచి లేపేదారు, కళ్ళు ఎర్రబడిపోయి. మళ్ళీ వెంటనే ఇంకో ఆయనకు ఫోన్ చేసేవాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇంకొక ఆయన సూట్ అయినాడు, ఆయనకు ఫోన్ చేసాడు. అడుగు ఆయన, ఎక్కడున్నావు? డాడీ నేను పలానా చోట ఉన్నా. ఓకే, ఎంతవరకు వచ్చింది? పలానా చోట వస్తున్నా. వీళ్ళు అనుకుంటారు మాకు ఇచ్చి మీరు వెళ్ళి పడుకోవచ్చు కదా డాడీ. నేను పడుకోను. ఎందుకు పడుకోని తెలుసా? మనలో ఉన్న మంట పడుకోనివ్వదు. నాలో ఉన్న దేవుని పని చేయాలని తపన ఉంది చూశారు, అది పడుకోనివ్వదు. ఇంకొక గుడ్ జోక్ చెప్తా. ఏ బాబా ఇక్కడ పోస్టర్లు అయ్యకండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఆయన పాస్టర్ గారు. నేను వ్యాన్లో ఉన్నా. ఈయన అన్నాడు, సర్లే అన్న ఏం లే అన్నాడు. ఆ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ అన్నాడు. లేదు, స్విచ్ ఆగిపోయింది. నేను ఏం చెప్తున్నాడు? నేను వ్యాన్లోనే ఉన్నా. ఆగనుకుంటూ వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను చూస్తాడు ఆయన. కర్చీఫ్ ముఖం మీద వేసుకొని వ్యాన్లో పడుకున్నా. అడగండి ఎందుకని? అది ఇంత పెద్ద దైవజనుడు వ్యాన్లో పోస్టర్లు వేస్తున్నాడా అనుకుంటారని కర్చీఫ్ వేసుకొని ఇట్లా పడుకొని మౌనంగా కూర్చున్నా. ఇవ్వయా ఫోన్ నెంబర్ ఏంటంటే, లేదులే అన్న, ఏమిలే, వెళ్ళిపోతావులే. వెళ్ళిపోతామని ఏం చెబుతుంటే, మంగీలాల్ అన్నా ఇక్కడ వేసామా ఇంకా? అరే నువ్వు రావయ్యా, గొడవ అయ్యేటట్టు ఉందని అంటే. వాళ్ళకేంటండి, చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ పిల్లలు వదిలి ఎక్కడో దూర ప్రాంతానికి నాతో పని చేయడానికి రావాల్సిన అవసరం ఏంటి? మీకు ఒక సంగతి చెప్పిన, వాళ్ళు నా దగ్గరకు వస్తారు పని చేయడానికి మాతో. వాళ్ళకి పెట్టే భోజనం మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. డాడీ వంట వెళ్తే మంచి భోజనం దొరికింది అనుకోవచ్చా మీరు? రొట్టెలు రోడ్డు పక్కన. ఏందా మీరు తినేది? ఏ ఫుడ్? ఏమరా ఏమిది? ఏదో ఫ్రైడ్ రైసులు రోడ్డు పక్కన బండ్ల మీద. వాళ్ళ ఇంట్లో ఉండి మంచి భోజనం తినొచ్చుగా, కానీ రోడ్డు పక్కకి ఎందుకు వచ్చి ఆ భోజనం తింటున్నారు? ఆ బాబు ఉన్నాడు చూడు అక్కడ, ఆ సౌండ్ ఆపరేట్ చేశాడు, బస్ స్టాప్లో పడుకున్నాడు పాపం నిద్రొచ్చి. వాడితో వెళ్ళాలంటే 10 కిలోలు డబ్బాలు పెట్టాలి గమ్ము, 1-2 డబ్బాలు కావు. ఎందుకో తెలుసా? బ్రష్ ఇట్ట ముంచుతుడు, ఇట్ట అంటాడు, ఇటు సగం పోద్ది. ఇట్ట అంటే బ్రష్ కొన్న గమ్ము ఇటు సగం పోద్ది. అసలు మధ్యలో కొద్దిగా అంటే ఇది అంటే కంగారు అంటాడు అనమాట. అంటే బౌలింగ్ వేసినట్టు వేస్తాడు. క్రికెటర్ కదా వాడు, ఉంటే గమ్ ఎక్కువ తీసుకెళ్ళాలి. వాడు మొహంకి, బన్నీకి, డ్రాయర్కి, ప్యాంట్కి అసలు అంటన బాగా ఉంటూ ఉండదు. వాడు చదువుకున్నాడండి ఇంజనీరింగ్. అక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు చూడు, వాడు డిగ్రీ చదువుతున్నాడండి. అక్కడ ప్యాడ్స్ ప్లే చేసేవాడు కూడా ఇప్పుడు డిగ్రీకి వెళ్తున్నాడు. అక్కడ కెమెరా ఆపరేట్ చేసేవాడు డిగ్రీ, ఇంజనీరింగ్. ఇక్కడ ఒక కెమెరా ఆపరేట్ చేసే బెడ్ ఉన్నాడు, వైట్ లాల్ చేసుకుని కూర్చున్నాడు కింద. వాడు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ అండి. ఎందుకు వీళ్ళకి ఈ మంట?
ఎందుకు వీళ్ళకి అవసరం? దేవుని కోసం ఏదో ఒకటి మన వంతుగా చెయ్యాలి, మన వంతుగా చెయ్యాలి. మరి నీకుందా మంట? మరి నీకుందా తపన? ఆ తపనే ఏలియాను 40 రోజులు నడిపింది. ఎక్కడ మంచినీళ్ళల్లా, ఎక్కడ భోజనం వల్ల, ఎక్కడ దాహం వల్ల, ఎక్కడ నిద్రల్లో వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈరోజు దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ తపన కలిగి ఉన్నావు ఈ అంత్య దినాల్లో? ఏ ఆకలి కొని ఉన్నావు ఈ అంత్య దినాల్లో? ఈ కడవరి దినాల్లో నీ ఆకలేంటి? ఈ చివరి దినాల్లో నీ ఆకలేంటి? యేసయ్య ఎంత ఆకలి కొన్నాడో తెలుసా? చివరగా ఇంకొద్ది నిమిషాల్లో తన ప్రాణం పోతే, ఇంకొద్ది నిమిషాల్లో తన ప్రాణం పోతుంది. ఆ క్షణంలో శిలువ మీద వేలాడుతూ కూడా ఆ కుడి ప్రక్క దొంగను రక్షించాలని ఆకలి, తపన, ఆ తపనే, ఆ ఆకలి గుడ్ ఫ్రైడే, ఆ ఆకలి మంటలే ఈరోజు మనం చేసుకోబోతున్న గుడ్ ఫ్రైడే. అవును కదా, ఆత్మల రక్షణ కోసం యేసయ్య ఎంత తపన చెందాడండి. బైబిల్లో చదువుతుంటే నాకు కనబడిన మాటలు ఏంటంటే, ఉదయకాలమే యేసయ్య ప్రయాణమై బయలుదేరాను. మరలా ఉదయకాలమే యేసయ్య బయలుదేరాను. తరువాత వెంటనే అని రాసుంటాయి మాటలు. అంటే యేసయ్య ఒక చోట ఆగల. ఆ మంట నీకు కూడా కావాలి బిడ్డ. దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన నీలో ఉండాలి. ఇదిగో నా సేవకుడు పరిగెడుతున్నాడు, నా సేవకుడు వెనక ఇంతమంది బిడ్డలు పరిగెడుతున్నారు, వీళ్ళ కోసం నేనేం చెయ్యాలి? అమెరికాలో ఉంటుంది ఒక పాప, మన చర్చ్ నుంచి వెళ్ళిన పాప అమెరికాలో ఉంటుంది. ప్రార్థన అని ఒక పాప అమెరికా వెళ్ళింది మన దగ్గర నుండి. ఆ పాప రోజు లైవ్ ఫాలో అవుతూ ఉంటుంది. డాడీ ఇక్కడ అంత అద్భుతమైన వాక్యం దొరకదు మాకు అమెరికాలో, అందుకే నేను లైవ్ వింటున్నా అంటది. ఆ పాప అంటది, మీరు పెట్టే పరిచర్యలో ప్రతి నెల నేను ఏదో ఒకటి చేయాలి డాడీ. మమ్మీ ఏదో ఒకటి నేను ఇవ్వాలి. ఇదిగో విజయవాడలో మన టీం అంతా వెళ్తున్నారు కదా, ఆ టీంకి నేను భోజనాలు ఇచ్చేస్తాను ఈ నెలలో. నీకు ఇప్పుడు అనిపించిందా నా రూపాయి పరిచర్య కొరకు వాడాలని, నా రూపాయి సేవ కొరకు వాడాలని? మంటుంటే అనిపించింది, తపనుంటే అనిపించింది. కానీ నీకు ఆ మంట లేదు. లోకం కోరుకుంటావు, లోకాన్ని ఆశిస్తున్నావు, లోకాన్ని సంపాదించాలని పరిగెడుతున్నావు. ఆహా, ఆ ఆకలి, ఆ మంట మీద నువ్వు వెళ్తున్నావు. అది నిన్ను నరకానికి తీసుకువెళ్ళతే. కానీ నువ్వు నరకానికి కాదు వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. నీ ఆహారం పరలోకం కావాలి, నీ ఆకలి పరలోకం కావాలి, నీ తపన పరలోకం కావాలి, నీ గురి పరలోకం కావాలి. నాకు కావాలి అని అంటే నువ్వున్న స్థలంలో మోకరించి, అవునయ్యా, ఏలియా కలిగి ఉన్న ఆహారం, ఏలియా తీసుకున్న ఆహారం, నీ పని చేయాలని తపన, నీ పని చేయాలని ఆశ, అదే ఆహారం ఏలియాలో బలాన్ని ఇచ్చింది. అదే ఆకలి ఏలియాను 40 దినములు నడిపింది. అదే మంట ఏలియాను గమ్యానికి తీసుకుని వెళ్ళండి. మా ఆకలి లోకం కోసం పరిగెడుతున్నాం. ఈ కడవరి దినాల్లో లోకాన్ని పొందుకోవాలని పరిగెడుతున్నాం. అయ్యా, నేను ఆకలి కాదు ఉండాల్సింది, నేను ఆకలి కని కాదు నేను ఉండాల్సింది. నా వంతుగా నీ కొరకు ఏదో ఒక పని చేయాలి. నా వంతుగా నేను ఏదో ఒకటి నీ కొరకు చేయాలి. నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అనుకున్నాను, కానీ నీ కొరకు ఆలోచించలేకపోయినా నన్ను క్షమించు. నా స్వార్థంగా నేను బ్రతికాను. ఇప్పటి వరకు లోకాన్ని పొందుకోవాలని పరిగెత్తాను,
లోకాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తాను, లోకాన్ని అనుభవించాలని పరిగెత్తాను, లోకాన్ని పొందుకోవడం కోసం పరిగెత్తాను, లోకాన్ని కావాలని తపన కోసం పరిగెత్తాను. కానీ అది కాదయ్యా, అది కాదు, అది కాదు, అది కాదు. నీకోసం నేను పనిచేస్తానయ్యా. ఒక తీర్మానం చెయ్యి, ఒక అనుభవంలోకి రా. ఈరోజు ఒక అనుభవంలోకి రా. నీ ఆకలి ఏంటి? నీ దాహం ఏంటి? యేసయ్య అంటున్నారు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారం. నీ ఆహారం ఏంటి నాన్న? ఉద్యోగం సంపాదించాలనా? డబ్బు సంపాదించాలనా? బంగారం సంపాదించాలనా? భూములు సంపాదించాలనా? కానీ ఏలియా అది కాదు. ఏలియా 40 రోజులు ఏమీ తినకుండా ఎలా వెళ్ళగలిగాడండి? ఆయన కలిగి ఉన్న ఆహారం దేవుని కోసం, దేవుని పని చేయాలని. ఈ వాక్యం వింటున్నటువంటి దేవజనగమా, లైవ్ లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, నువ్వు ఏ ఆకలికొని ఉన్నావు? నువ్వు ఏ ఆహారము కావాలని ఆశపడుతున్నావు? లోకమా, పాపం చేయాలన్నా, మోసం చేయాలన్నా, అవి నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి, అవి నిన్ను నష్టపరుస్తాయి. ఒక్కసారి నీ మనస్సుతో నీ హృదయాన్ని విప్పి, నోరు విప్పి, పెదవి విప్పి చెప్పు, యేసు నీ కోసం నేను బ్రతకాలని ఆశ నాకు కావాలయ్యా. నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నువ్వు నా కోసం రక్తం కార్చావయ్యా. నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్ని, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని. పాపంలో కొట్టుమిట్టాడుతున్న నా దగ్గరకు నువ్వు వచ్చావు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆవిడను రక్షించి నీ ఆకలి తీర్చుకున్నావు. కానీ మేమైతే పాపం చేసి మా ఆకలి తీర్చుకుంటున్నాం, లోకాన్ని అనుభవించి మా ఆకలి తీర్చుకుంటున్నాం. మేము కలిగి ఉన్న ఆకలి అదేనేమో యేసయ్యా. ఇక నుంచి మాకొద్దు, మాకొద్దు, ఇది మాకొద్దు. ఒక తీర్మానం చేయి. నీ కొరకు దైవజనులు ప్రార్థన చేయించుండగా, నిన్ను రక్షించిన రక్షణ వెనక దేవుని యొక్క ఆలోచన ఏమిటి? దేవుని ఉద్దేశం ఏంటి? నిద్ర పట్టుతుందా నీకు? దేవుని పని ఉంటే శైలరాహమ్యం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, పశ్చాత్తాపపడ. నిజమే, నువ్వు ఏ ఆకలి కలిగి ఉన్నావు? లోకం పట్ల, ధనం పట్ల, లోక వ్యామోహాల పట్ల ఆకలి కలిగి ఉన్నావా? లేకపోతే దేవుని పట్ల ఆకలి కలిగి ఉన్నావా? ఈ రాత్రి నీలో ఉన్న ఆకలి ఏది? ఈ పగటి వేళ నీలో కలిగి ఉన్న ఆకలి ఏది? ఈ పగటి వేళ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో ఏలియా దేవుని పట్ల ఆకలి కలిగి 40 పగళ్ళు 40 రాత్రులు శక్తికి మించిన ప్రయాణం దేవుని కోసం చేశాడు. అలసిపోని ప్రయాణం, సొమ్మసిల్లని ప్రయాణం. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? అసలు నువ్వు ఎందుకు రక్షించబడ్డావు గ్రహించగలుగుతున్నావా? నువ్వు దేనికోసం విమోచించబడ్డావు గ్రహించగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఇప్పుడైనా సరే దేవుని సన్నిధానంలో
నువ్వు గ్రహించినట్లయితే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ఇప్పుడు వరకు ఒకవేళ లోకం కోసం నువ్వు పరిగెట్టినా, లోకం కోసం ఆకలి కలిగి నువ్వు పరుగులు తీసినా, ఇక నుంచి అయినా దేవుని కోసం పరిగెట్టగలుగుతావా? దేవుని పని పట్ల ఆసక్తి కలిగి నువ్వు జీవించగలుగుతావా? అనేక ఆత్మలను దేవుని తట్టు నడిపించాలనే ఒక తపన కలిగి, అనేక ఆత్మలను సంఘానికి నడిపాలనే ఒక ఆకలి కలిగి నువ్వు జీవించగలుగుతావా? అయితే తీర్మానం చేసుకో. దేవుని సన్నిధానంలో చెప్పు, యేసయ్యా నిజమే ప్రభువా, ఇప్పటి వరకు నేను పని చేయలేకపోయాను నీకోసమయ్యా, నీకోసం ఆకలి కలిగి జీవించలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, ఈరోజు నాతోనే మాట్లాడవయ్యా, ఇక నుంచి నీకోసం నేను జీవిస్తానయ్యా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా. ఒక తీర్మానం చేసుకొని ఈరోజు దేవుని సన్నిధి నుంచి నువ్వు కదలాలా. ఈ రోజులో ఉన్న నీలో ఉన్న ఆకలి ఏంటి? ఆ రోజు యేసయ్యలో ఉన్న ఆకలి అనేక ఆత్మలు, నశించిపోయే ఆత్మలను రక్షించాలని ఆకలి. ఇదిగో దావీదులో ఉన్న ఆకలి ఏంటంటే దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని ఒక ఆకలి. ఇదిగో దేవుని ఒక మందస్సం ఇదిగో బయట ఉంది, నేనేమో రాజభవనంలో ఉన్నాను, ఏ రీతిగా దేవునికి ఒక మందిరం కట్టాలని ఒక ఆకలి దావీదుకు. నీ ఆకలి ఏంటి? ఈరోజు దేవుని దగ్గర చెప్తావా? ఇప్పుడు వరకు హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నట్లు అలా ఉండబాకు. ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడారు, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడారు. దేవుడు నీకెన్నో ఇచ్చాడు, ఎంతో ఆస్తిని ఇచ్చాడు. ఒకప్పుడు ఏమీ లేదు నీకు, ఈ రోజున సమృద్ధిని అనుభవిస్తున్నావు. కడుపు నిండా ఒక రోజు భోజనం తినలేని పరిస్థితి, ఈ రోజు నీకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఒకప్పుడు పూరి పాకలో జీవించిన నీవు ఈ రోజున మంచి మంచి భవనంలో బ్రతుకుతున్నావు. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసయ్య కృప వలనే కదా, యేసయ్య నిన్ను దీవించాడు కదా. మరి నువ్వు ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? ఈరోజు తీర్మానం చేసుకోగలుగుతావా? నోరు తెరిచి తీర్మానం చేసుకో, నీకోసమే బ్రతుకుతానయ్యా. మోకరించండి, అందరూ మోకళ్ళ మీద ఉండండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి, మంచి తీర్మానంలోకి రండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడారా? ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడారా? నిజమే, నీ ఆకలి ఏది? ఇప్పటి వరకు దేనికోసం ఆకలి కలిగి పనిచేస్తున్నావు? దేవుని గురించిన ఆకలి నీకుందా? లోకం పట్ల ఆకలి కలిగి జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈ పగటి వేళ దేవుని కోసం ఇప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేని వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని పని పట్ల ఆకలి నీ జీవితంలో లేనట్లయితే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. నీకోసం యేసయ్య నిలువెల్ల నలిగి కరిగిపోయాడు. యేసయ్య తన రక్తాన్ని, ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు చిందించాడు. ఆయన మన కోసమే కదా తన ప్రాణాన్ని బలిగా అర్పణగిచ్చేశాడు. ఈ దేవుని బిడ్డ, విలువ లేని మన బ్రతుకులు, విలువ లేని మన జీవితాలు, దౌర్భాగ్యమైన స్థితి మనది. ఒకప్పుడు ఏమి లేని స్థితి, ఒకప్పుడు అందరూ తృణీకరించబడిన జీవితం, ఒకప్పుడు ఈరోజు గొప్పగా సమాజంలో ఒక గౌరవంగా బ్రతుకుతున్నావు. ఈరోజు నీకు ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి, ఒకప్పుడు ఈరోజు అనేక మందికి పెట్టేవారుగా దేవుడు నిన్ను చేశాడు బిడ్డ. సమృద్ధి ఈరోజు నీ జీవితంలో అంత సౌఖ్యం అనుభవిస్తున్నావు. ఈరోజు ఎంతో సమృద్ధి నీ గృహంలో ఉంది, ఒక సమాజంలో గౌరవం ఉంది. ఈరోజు నువ్వు భూమి, సౌఖ్యం, బండి అన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నట్టు దానికి కారణం యేసయ్య కదా. ఈరోజు నీ జీవితానికి విలువ వచ్చిందంటే అది కారణం యేసయ్య కదా. ఒకప్పుడు తృణీకరించిన వారి మధ్య ఘనంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం యేసయ్యను బట్టే కదా. అన్ని దేవుడు నీ కోసం, నా కోసం ఇచ్చాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? యేసయ్య కోసం, ఆ ప్రేమ మూర్తి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఇదిగో లెంట్ డేస్ వస్తే లెంట్ డేస్ పాటిస్తాం, గుడ్ ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే పాటిస్తాం, ఈస్టర్ వస్తే ఈస్టర్ పాటిస్తున్నాం. ఆచారబద్ధంగా కాదు నాన్న. ఆయన ప్రేమను గుర్తించు, ఆయన త్యాగాన్ని గుర్తించు, ఆయన నీ కోసం పడిన ప్రయాస గుర్తించు. ఆయన కోసం నువ్వు కూడా ఏదైనా చేయడానికి కదులు నాన్న.
ఆయన కోసం ఏదైనా చేయడానికి ప్రయాసపడు. అనేక ఆత్మలకు ఆయన గూర్చి తెలియచేయి. ఆ సమరయ స్త్రీ అదే కదా అంటుంది, నా బ్రతుకును మార్చిన వాడు, నా స్థితిని మార్చిన వాడు, పాప స్థితిలో ఉన్న నా జీవితానికి, చీకటిలో ఉన్న నా జీవితాన్ని వెలిగించిన వాడు. ఇదిగో ఆయన అక్కడున్నాడు, రండి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానని యేసును గూర్చి తెలియచేసి యేసు దగ్గరికి వారు నడిపించింది సమరయ పట్టణాన్నంతా. మరి నువ్వేం చేయగలుగుతున్నావు యేసయ్య కోసం? నీ ఆకలి ఏంటి ఈ రోజున ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఆయన కోసం బ్రతుకుతావా? ఆయన కోసం జీవిస్తావా? ఆయన కోసం నీకున్న దాన్ని ఖర్చు చేయగలుగుతావా? నీ బలాన్ని వాడగలుగుతావా? నీ ధనాన్ని వాడగలుగుతావా? నీ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతావా? అయితే ఒక తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న పిల్లలు దేవుని కోసం నిలబడాలనుకున్నవారు, దేవుని కోసం ప్రయాణించాలని అనుకున్నవారు, దేవుని కోసం ప్రయాసపడాలనుకున్నవారు, దేవుని కోసం ఏదైనా నేను చేయాలి, అనేక ఆత్మను క్రీస్తు చెంతకు నడిపించాలనుకున్నవారు, ఆ తపన, ఆ యొక్క హృదయం కలిగిన వారు, ఈ రోజు ఈ వాక్యం ద్వారా తాకబడిన వారు ఎవరైనా ఉంటే వారు మాత్రమే లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ ఆశను దేవుడు స్థిరపరచాలి. మీ తపనను దేవుడు చూడాలి. ఈ రోజున ఇదిగో ఏలియాను నడిపించినట్లు మిమ్మల్ని కూడా నడిపించగలగాలి. దేవుడు ఈరోజు తన యొక్క ఆత్మతో నింపాలి. ఈరోజు తీర్మానం చేసుకునే వారి అందరూ వద్దండి. అటువంటి ఆకలి నీలో ఉండినట్లయితే, దేవుడు ఈరోజు అటువంటి మంటని హృదయంలో పుట్టించినట్లయితే ఒక ఆశ కలిగి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు మీ ఆకలి దేవుని యొక్క పని అయి ఉండాలి, దేవుని కోసం ప్రయాసపడడం అయి ఉండాలి, నీ ధనం ఆయన కోసం ఖర్చు చేసే విధంగా ఉండాలి. ఇదిగో నీ బలాన్ని దేవుని కోసం ఉపయోగించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. నీకోసం ప్రాణం ఇచ్చిన నాథుడు, నీకోసం పునరుద్ధారణ తిరిగి లేచిన దేవుడు. ఇదిగో ఆయన తన రాజ్యంలోనికి వెళ్ళి మన కోసం రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడు. ఈరోజు నన్ను మనం తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన కోసం ఏం పని చేసామని చూస్తాడు. ఆయన కోసం ఎంత ప్రయాసపడ్డామనేది చూస్తాడు. ఆయన నిన్ను నన్ను రక్షించాడు కదా, మనం ఎంత కోసం ఆయన ఎంతవరకు ఆయన కోసం జీవించామనేది ఆయన చూస్తాడు. ఆయన చూసినప్పుడు దోషులుగా ఆయన ముందు నిలబడొద్దు నాన్న. ఆయన ఎదుట మెప్పు పొందుకునే వరకు మనం జీవించాలి నాన్న. అందుకోసమే ఆయన కోసం ఏదో ఒకటి చేద్దాం. మనకు బలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే, మన చేతిలో ధనం ఉండగానే, మన దగ్గర అన్ని ఉండగానే ఆయన కోసం ఏదో ఒకటి చేద్దాం. ఒక తీర్మానం చేసుకుని కదులుదాం. ఈరోజు ఆయన ఇచ్చిన ఆయుష్ మనలో ఉండగానే ఏదో ఒకటి ఆయన కోసం చేద్దామా? ఒక తీర్మానంతో కదులుదామండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఆయన కోసం పని చేయాలని ఎవరైతే ఆకలిగా ఉన్నారో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతో శక్తివంతమైన వాక్యాన్ని మా కోసం అందించినందుకు వందనాలయ్యా. దేవా నాయనా, ప్రభా ఏలియా ప్రభా, నా తండ్రి నాయనా, నీ పని పట్ల ఆసక్తి కలిగిన ఆయన ప్రభా, 40 దినాలు 40 పగళ్ళు రాత్రులు నాయన నీ కోసం ఆయన ప్రయాసపడ్డాడు ప్రభా. అటువంటి ఆకలి మా హృదయంలో కూడా పుట్టించయ్యా. అటువంటి ఆశ మాకు కూడా ఇవ్వయ్యా. నీవిచ్చిన బలం మాలో ఉండగానే, నీవిచ్చిన ఆరోగ్యం మాలో ఉండగానే, అయ్యా నువ్విచ్చిన ధనం మా దగ్గర ఉండగానే, అయ్యా నా తండ్రి నాయన నీకోసం ఆకలితో పని చేసే మనసు మాకు దయచేయ్యా. నీకోసం అనేక ఆత్మలు సంపాదించిన, అయ్యా నీ దగ్గరకు అనేక ఆత్మలను నడిపించిన అటువంటి ఆకలితో ఉన్న సమరయ స్త్రీ వలె అటువంటి ఆకలి మాకు కూడా దయచేయి ప్రభువా. అటువంటి ప్రయాస మాకు కూడా అనుగ్రహించు ప్రభువా. తండ్రి దావీదు ప్రభువా
ఇదిగో నీ పని పట్ల, నీ మందిరం పట్ల ఎంత ఆసక్తి ఉందో ప్రభువా, అటువంటి ఆసక్తి మాకు కూడా దయచేయి ప్రభువా. అయ్యా, ఇక్కడ వరి దినాలలో, ఈ చివరి దినాలలో ప్రభువా, అయ్యా నాయన నీ గురించిన ఆకలి మాలో పుట్టించయ్యా, నిన్ను గురించిన ఆశ మాకు అనుగ్రహించయ్యా. అయ్యా, నీ కోసమే మేము పని చేస్తామయ్యా, నీ కోసమే మేము జీవిస్తామయ్యా, అక్కడ దాన్ని కోసం ఖర్చు చేస్తామయ్యా నీ ప్రభువా. ఈరోజు ఎంతో మంది తీర్మానం చేసుకున్నారు అయ్యా, వారందరినీ తీర్మానంలో స్థిరపరచయ్యా. అయ్యా, నీ రాకడ సమయంలో అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, అయ్యా మమ్మల్ని చూసి నువ్వు సంతోషించాలయ్యా. నీ కోసం మేము చేసిన పనిని బట్టి ప్రభువా, నీ దగ్గర మెప్పు మాకు కావాలయ్యా. అయ్యా, అటువంటి భాగ్యం మాకు దయచేయి నాయనా. ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచు నాయనా, నీ రాకడ పర్యంతము నాయనా. అయ్యా నాయన, ఇదే తీర్మానంతో, ఇదే ఆకలితో, ఇదే మంటతో ప్రభువా నీ కోసం పని చేసే గొప్ప భాగ్యము మాకు దయచేయండి అయ్యా. అయ్యా, నీ రాకడ వరకు అనేక ఆత్మల్ని కొరకు సంపాదించి నాయన నీ రాజ్యంలో మేము చేరాలి ప్రభువా. అటువంటి భాగ్యము, అటువంటి ధన్యత అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.